రేషన్ బియ్యం వ్యవహారంలో కాకినాడలో పవన్ పర్యటనపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్ని నాని విమర్శలు గుప్పించారు. కాకినాడలో పవన్ ను చూస్తుంటే గబ్బర్ సింగ్ 3ని చూసినట్లుందన్నారు బొత్స సత్యనారాయణ. అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి చెందిన షిప్లను పవన్ ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో. ఎందుకంటే ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి.